Hi everyone, welcome to GBK Publication YouTube channel. Telangana Public Service Commission Group 2 పరీక్షకు సంబంధించి డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 16th అంటే 2 రోజుల్లో 4 పేపర్లు కంప్లీట్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ 4 ప్రశ్నపత్రాలు ఈ పర్యాయం మనం పరిశీలించినట్లయితే మామూలుగా ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఉండే పద్ధతికి భిన్నంగా ప్రశ్నల యొక్క సరళిలో గణనీయమైన యొక్క మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జనరల్ స్టడీస్లో అడిగిన ప్రశ్నలు వాటి యొక్క సరళి, అలాగే పేపర్ 2లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అలాగే సోషల్ స్ట్రక్చర్ వీటికి సంబంధించి కూడా ఒక 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. అంటే అభ్యర్థి యొక్క అవగాహనకు సంబంధించినవి కాకుండా అభ్యర్థి యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఒక అంశాన్ని చదివిన తర్వాత గుర్తుంచుకొని కొంతవరకు అర్థం చేసుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అభ్యర్థి యొక్క దాన్ని ఏమంటారంటే ఏ కైండ్ ఆఫ్ సింక్రనైజేషన్ చేసుకోవాలి. చదివిన అంశాన్ని ఒక అంశానికి మరొక అంశానికి మధ్య ఆ లింక్ అంటారే, ఆ లింక్ ఏర్పరచుకుంటేనే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతాడు. చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా ఈ పర్యాయం గ్రూప్ 2కు హాజరైన అభ్యర్థుల శాతాన్ని మనం పరిశీలిస్తే కేవలం 45-46 మధ్య ఉన్నట్లుగా అఫీషియల్గా చెప్తున్నారు. బస్ ఇంకా తగ్గొచ్చు. అది ఆబ్జెక్టివ్ టైప్ పోటీ పరీక్షల్లో సాధారణంగా నా యొక్క 35 సంవత్సరాల చరిత్రలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ శాతంలో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్కు ఎవరు కూడా గైరాజరు కాలేదు. ఎందుకు ఎలా జరుగుతుంది అనేదాన్ని మీకు మరొక వీడియోలో మీకు సాధికారికంగా వివరిస్తాను, ఎందుకంటే చాలా అవసరమే. ఈరోజు వీడియోలో ఈ గ్రూప్ 2లో పేపర్ 2లో ఉండే యొక్క పాలిటీ పైన వచ్చిన 50 ప్రశ్నలు ఎలా ఉన్నాయి, సరళి ఎట్లా ఉంది, దానికి ఆన్సర్లు ఎలా మనం గుర్తించాలి, వాటి ప్రత్యేకత ఏంటి, అలాగే జీబీకే పబ్లికేషన్లో ప్రచురించిన యొక్క పాలిటీ పుస్తకం నుంచి ఎలా ప్రశ్నలు వచ్చాయి, వాటికి సంబంధించి ఈరోజు సమగ్రంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా అభ్యర్థులకు రాబోయే పరీక్షలకు ఎలా తయారు కావాలో, ఎక్కడ వాళ్ళు తప్పిదాలు చేస్తున్నారో, ఎక్కడ మెలకువలు పాటించాలో, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ప్రస్తుతం ఉండే యొక్క మార్కెట్లో ఒక విధంగా చెప్పాలంటే ఈ మార్కెట్ అభ్యర్థులను మిస్లీడ్ చేస్తుంది. విపరీతమైన పోకడలు వచ్చాయి, మీ అందరికీ తెలిసే. గ్రూప్ 2కు కోచింగ్ తీసుకున్నవారు టెస్ట్ సిరీస్లని అలా అని ఇలా అని ముఖ్యంగా ఫ్రీ వీడియో చూసి బాగా నష్టపోయారు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు రాబోయే పరీక్షలకు ఒక విభిన్నంగా, అంటే ఇప్పుడు వస్తున్న సరళికి అనుగుణంగా వాళ్ళు తయారు కాకపోతే ఎప్పటికి కూడా ఉద్యోగాన్ని సాధించలేరు. సో ఈ విషయాన్ని అందరూ కూడా మీరు జాగ్రత్తగా గుర్తించాలి. సో ఈరోజు ఒక పేపర్ 2కు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేపర్ 2లో వచ్చిన 50 ప్రశ్నల్లో దాదాపుగా 50 ప్రశ్నలకు 48 ప్రశ్నలు నేరుగా డైరెక్ట్గా మనము జీబీకే పబ్లికేషన్ వారు నేను రాసిన పుస్తకం పాలిటీ నుంచి యథాతథంగా ఉన్నాయి. కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగిస్తే మీరు 48 ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది అందరికీ బాగా తెలుసు. ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థి పుస్తకం చదివిన వాళ్ళు చాలా కంఫర్టబుల్గా, ఎందుకంటే మనం ఆ విధంగా ఆ యొక్క పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ జీబీకే పబ్లికేషన్ యొక్క పాలిటీ పుస్తకం లేటెస్ట్ ఎడిషన్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, మార్కెట్లో ఉంది. అలాగే దీనికి అనుబంధంగా ఫ్రీగా మనకు బుక్లెట్ కూడా ఇచ్చాం, దీని నుంచి కూడా ప్రశ్నలు యథాతథంగా వచ్చాయి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే సరళి. మన ఈ పుస్తకంలో ఏ విధంగా అయితే ఆ యొక్క కంటెంట్ రాశానో సరళి, అలాంటి సరళిలోనే 90% ప్రశ్నలు యథాతథంగా రావడం జరిగింది. అది అద్భుతం. ఎక్కడ కూడా ఇది సంభవించేది కాదు. కేవలం సబ్జెక్ట్ మీద యొక్క లోతైన విశ్లేషణ అవగాహనతోనే ఇది సాధ్యమవుతుందని అభ్యర్థులు గమనించాలి. ఎలా రాశానో అదే పద్ధతిలో ప్రశ్నలు వచ్చాయి. మీకు దానికి సంబంధించిన యొక్క దృష్టాంతాలు కూడా చెప్తాను. సో లెట్ us see. ఈరోజు కొన్ని ప్రశ్నలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see one by one. ఫస్ట్ క్వశ్చను మీరు ఇక్కడ గమనిస్తే మీరు ప్రశ్నపత్రం దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు.
కనుక ఫస్ట్ ప్రశ్నపత్రం ఏముందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అంటారు. ఈ కింద వల్ల ఏవి సరైనవి అంటున్నాడు. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. కరెక్ట్. రాష్ట్రాలు ప్రతిపాదించలేవు. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల మధ్య ప్రతిష్టం ఏర్పడితే పార్లమెంటు సెలక్షన్స్ ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు. లేదు. రాజ్యాంగ సవరణ విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఓన్లీ సాధారణ బిల్లుకు మాత్రమే ఉంటుంది. అలాగే పార్లమెంటు ద్వారా పంపిన రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కరెక్ట్. అంతకుముందు లేదు కానీ తర్వాత రాజ్యాంగ సవరణ చేసి కంపల్సరీగా రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలపాలి అని చెప్పేసి తర్వాత రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా పుస్తకంలో 1 by 1 ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. అదే పారాగ్రాఫ్ తీసి అక్కడ ఇవ్వడం జరిగింది. 453, 454 ఈ పేజీల్లో మనకు ఇది కనిపిస్తుంది. కనుక ఏ కరెక్టు, తర్వాత బి లేదు, తర్వాత సి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరం లేదు, ప్రెసిడెంట్ కంపల్సరీగా దానికి ఆమోదం ఇవ్వాలంటే ఆన్సర్ ఏమవుతుంది? సో ఆన్సర్ ఈస్ 1 అవుతుంది. ఆన్సరు 51కు 1 అవుతుంది. మీరు ప్రశ్నపత్రం దగ్గర పెట్టుకోండి, తద్వారా మీకు ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇలాంటి ప్రశ్నలకు మనము కొద్దిగా రాజ్యాంగ సవరణ చదివి ఉంటే షరతులు అంటే రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేయాలనే యొక్క అంశం ఉంటుంది కదా, అక్కడ షరతులు ఇచ్చాను. ఆ షరతుల దగ్గర మీరు చదివి ఉంటే ఈ ప్రశ్నను మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా క్లాస్లో వినే వరకు ఇంకా ఈజీగా చేస్తారు. సో ఈ ప్రశ్నను ఇబ్బంది లేకుండా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ 52 క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింది అంశాలు పరిశీలించండి. ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంతే కదా. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకే తనకు విధి నిర్వర్తించాలని ఉంది. ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. రెండవది కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. అయితే 1978 తర్వాత 40వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పుల వల్ల రాష్ట్రపతి తప్పనిసరిగా మంత్రిమండలి నిర్ణయాలను ఆమోదించాలి. ఏవో కొన్ని విషయాలు తప్ప అన్నిటిపైన కూడా రాష్ట్రపతి తన యొక్క ఆమోదాన్ని తెలపాలి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా చెప్పింది, ధృవీకరించింది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకే వెళ్ళాలని చెప్పేసి చాలా కేసుల్లో, సో శంషేర్ సింగ్ అని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కనుక 2 స్టేట్మెంట్లు ఇక్కడ కరెక్ట్ అవుతున్నాయి. కనుక మనము ఆన్సర్ 52కి ఏం చెప్పచ్చు? బోత్ ఏ అండ్ బి. మీకు ఈ ప్రశ్నకు సంబంధించి ఏ పుస్తకంలో కూడా అంత క్లారిటీ లేదు. సో మన పుస్తకంలో మీకు పేజ్ నెంబర్ 182 అని చూపిస్తాను. ప్రశ్న ఎలా అడిగారో అలాగే అక్కడ, ఎందుకంటే వైవిధ్యంగా ఉన్న సమాచారం ఉండాలి. అన్ని పుస్తకాలు ఉండే సమాచారం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కవర్ కాని అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ కూడా ఇక్కడ మీకు పెట్టాను. మీరు పుస్తకంలో గమనించండి. పేజ్ నెంబర్ 182లో మీకు క్లియర్గా ఇక్కడ అండర్లైన్ చేసి సుప్రీంకోర్టు తీర్పులని ఉంది. ఏమనుంది ఇక్కడ? 55లో రామ్ జైలీ వర్సెస్ పంజాబ్ కేసులోను, అలాగే రావ్ వర్సెస్ ఇందిరా కేసులోను, శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో కూడా సుప్రీంకోర్టు పై విధంగా ఉదాహరించింది. ఏమని వివరించింది? మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి తన యొక్క విధులు నిర్వర్తించాలని చెప్పేసి ఉంది అని ఉంది. సో ఇది ఖచ్చితంగా అక్కడ మనం గమనిస్తే క్లియర్గా పుస్తకంలో ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉండదు. ఈ పుస్తకంలో ఉండదు, మన పుస్తకంలో మాత్రమే ఉంది. సో ఆన్సరు దానికి 52 క్వశ్చన్కు ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి అనేది అవుతుంది. బోత్ ఏ అండ్ బి అనేది అవుతుంది. 4 ఆన్సర్ అవుతుంది. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది డైరెక్ట్, ఇందులో ఏమీ తెలివిపోయించేదేం లేదు. డైరెక్ట్గా ఏంటంటే ఆర్టికల్ 74 ఏముంది? మంత్రిమండలి సలహా. 74లో మంత్రిమండలి, 75లో రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి అంతా కూడా నియమిస్తాడు. 62లో రాష్ట్రపతి యొక్క ఇంపీచ్మెంట్ మహాభియోగం ఉంటుంది. 72లో రాష్ట్రపతి కొన్ని యొక్క ఈ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే అభ్యర్థులకు ఆర్టికల్స్ గుర్తుండాలి. ప్రశ్న ఈజీనే, నో డౌట్. బట్ అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, నో డౌట్. కనుక ఏమవుతుందంటే ఇందులో ఏది కరెక్ట్ అవుతుందంటే మనకు 53 ఆన్సరు దీనికి 1 అవుతుంది. అంటే మీకు ఖచ్చితంగా
అది చదివినప్పుడు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇది చేయగలిగే ప్రశ్న. ఎక్కడైనా ఏ పుస్తకంలో ఆర్టికల్స్ కంటెంట్ ఉంటుంది కనుక గుర్తుపెట్టుకొని చేయడం. ఇందులో పెద్దగా ఆలోచించే అంశం అంటే ఏమీ లేదు. ఇక 54 క్వశ్చన్ చూద్దాం. మెయిన్లీ బోత్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ దీస్ కమిషన్స్ అన్నాడు. జాతీయ ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. కరెక్ట్. జాతీయ ఎస్టీ కమిషన్లో ఒక చైర్మన్, అంటే జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పడింది అంటున్నాడు. 338 ప్రకారం. సో ఈ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ద నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 338 అంటున్నాడు. 338A ప్రకారం ఏర్పడింది. 338A ప్రకారం ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఆఫ్ ఫ్యాక్టరీ క్లాసెస్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్, 3 వైస్ చైర్మన్స్ అండ్ 5 మెంబర్స్. అది రాంగ్. సో కనుక ఇక్కడ మనము నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్, వైస్ చైర్మన్, 3 మెంబర్సే ఉంటారు. ఇక్కడ ఏదంటున్నాడు? విచ్ ఇస్ ద కరెక్ట్ అంటున్నాడు. ఏ కరెక్టు, తర్వాత బి అనేది ట్రైబ్స్ అంటున్నాడు కనుక 338A ప్రకారం వచ్చాను. 38 కాదు, 38A అని ఉండాలి ఇక్కడ. సో నేషనల్ కమిషన్ బ్యాక్ క్లాసెస్లో లేరు ఏబి, కానీ ఇక్కడ ఆన్సర్ ఏ అండ్ బి ఇచ్చాడు, కానీ ఇది ఆన్సర్ సరైనది కాదు. సో బి అనేది రాంగ్. ఎందుకంటే 338Aలో ఎస్టీ కమిషన్, 338 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ కమిషన్ ఉంటుంది. కనుక ఇక్కడ ఇది సరైన ఆన్సర్ ఇక్కడ ఏమీ రాదు. కానీ ఏ అండ్ బి అని ఇచ్చాడు. 338A అని ఉంటే అది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ మనము ఇక్కడ దేనికి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే 338A ఉంటే కరెక్ట్. మొదట్లో కామన్ ఉండే, తర్వాత సవరించి 338A ప్రకారం ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ వచ్చింది. ఇక్కడ ఇచ్చిన సమాధానాల్లో ఎక్కడ కూడా అలా లేదు, ఎస్సీ మాత్రమే అంటుంది. ఓకే, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చైర్మన్, 3 వైస్ చైర్మన్స్, అది రాంగ్. ఇది అలా అయినప్పుడు ఈ క్వశ్చన్ అనేది తప్పవుతుంది. మీరు పుస్తకంలో వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత 55 క్వశ్చన్ చూద్దాం. అపాయింట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇండియా డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్ క్వశ్చన్. అది రాష్ట్రపతి వారి యొక్క లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం ప్రత్యేక కమిషన్ నియమిస్తాడు, రాజ్యాంగపరమైనది. ఇది పేజ్ నెంబర్ 430. డైరెక్ట్ ప్రశ్న, ఎవరైనా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆన్సర్ ఈజ్ 1. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఇది 2011 బిల్లు, అవుట్డేటెడ్ యాక్చువల్, కరెంట్ అఫైర్ కిందకు రాదు ఇది. అయితే మళ్ళీ ఒకసారి పార్లమెంట్ చర్చకు వచ్చింది కనుక బస్సు ఆ ప్రశ్న అడిగాడు. ఏం లేదు, దేశంలో న్యాయ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఒక బిల్లు అనేది ప్రవేశపెట్టారు, లీగల్ రిఫార్మ్స్ అని. అందులో ఏముందంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ఇది లేదు, దానికి సంబంధం కాదు. న్యాయ వ్యవస్థలో చెరువును పెంచడం, ఆలస్యము, పాత కేసుల సంఖ్య తగ్గించడం, ఇది ఉంది. తర్వాత ఎన్హాన్సింగ్ ద అకౌంటబిలిటీ, ఇది కూడా ఉంది. అంటే బి అండ్ సి అనేవి ఉన్నాయి, ఇది మాత్రమే కరెక్ట్. సో ఇది బి అండ్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఈ ప్రశ్న కోర్ పాలిటీలోకి రాదు, అలాగని కరెంట్ అఫైర్స్లో కూడా రాదు. ఎందుకంటే 2011 అది ఎట్లా కొనసాగుతుంది. ఎగ్జామినర్ వాళ్ళ ఇష్టమేమని అడగచ్చు కనుక. సో ఈ ప్రశ్న కొద్దిగా ఆన్సర్ చేయడం అభ్యర్థులకి ఇబ్బందే. ఎందుకంటే పూర్తి కోర్ పాలిటీ కదా, కరెంట్ అఫైర్ కాదు, మధ్యలో ఉంటుంది. రైట్, ఓకే. సో అందుకే ఈ అంశం మనం పుస్తకంలో కూడా ప్రస్తావించలేదు, ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత లేదు. అప్పటికి కరెంట్ అఫైర్ చెప్పినాం, ఆ సమయానికి చెప్పడం జరిగింది తప్ప ఈ సమయానికి అంత సందర్భోచితం కాదు ఇది. సో 56 is answer is 3. Next 57. What are the roles and functions of the left-wing extremism division of the Ministry of the Home Affairs in the Government of India? హోంమంత్రిత్వ శాఖలో ఈ వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహారు, ఈ యొక్క రాష్ట్రాలు మనందరికీ తెలుసు నక్సలిజం బాగా, నక్సలైట్స్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు కొద్దిగా ఆ యొక్క హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటారు. వాటిని ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఒక వింగ్ ఏర్పాటు చేశారు. అది ఏం చేస్తుంది అన్నాడు. ఇది డైరెక్ట్. సో ఇది హోంశాఖ మంత్రిత్వ శాఖ. సో హోంశాఖ మంత్రిత్వ శాఖల మధ్య సామర్థ్యం పెంచి వామపక్ష తీవ్రవాదం అరికట్టడం కరెక్టు. వామపక్ష తీవ్రవాద బాధిత రాష్ట్రాల్లో సైన్య వైమగ్నాలను తరలించడం కరెక్టు. అలాగే వామపక్ష తీవ్రవాదం అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కరెంచడం, ఇవన్నీ కూడా కరెక్ట్.
సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 2. ఓకే డన్. సో ఇది కొద్దిగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది వస్తాయి, దాని గురించి పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. రైట్. సో ఈ అంశాన్ని గురించి నేను పుస్తకంలో ప్రస్తావించలేదు, ఎందుకంటే ఇది కోర్ పాలిటీలకి రాదు కనుక అట్లా. ఓకే రైట్. తరువాత 58. Which of the following are pairs are matched correctly in relation to the insurgency groups and their అంటున్నాడు. సో కనుక ఇది మన గ్రూప్ 3లో కూడా ఈ ప్రశ్న వచ్చింది కొద్దిగా. అంటే ఇందులో కామత్పుర ఇది మన గ్రూప్ 3లో వచ్చింది, అలాగే కాంగ్లే యవాల్ ఇది కూడా మన గ్రూప్ 2లో వచ్చింది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇది కూడా గ్రూప్ 2లో వచ్చింది. గ్రూప్ 3లో కూడా ఈ ప్రశ్న వచ్చిందండి. అంటే గ్రూప్ 3 గ్రూప్ 2 పేపర్ తయారు చేసిన టీం ఒకటే, ఎందుకంటే ప్రశ్నలు అదే స్టైల్లో వచ్చాయి, పెద్ద మార్పు లేదు. అంటే గ్రూప్ 3కి గ్రూప్ 2కు ఒకే ప్యానల్కు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గమనిస్తే నేను మనం కూడా చెప్పాను, మీరు గ్రూప్ 3లో ఉన్న ప్యానల్ గ్రూప్ 2 కూడా ఇస్తారు, కనుక అభ్యర్థులు ఆ తరహాలో మీరు ప్రిపేర్ కండి కూడా చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మనకు. ఈజీగా మనం ఎగ్జామ్ యొక్క నాడిని మనం పట్టుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు కొద్దిగా అభ్యర్థులు ఫోకస్ చేస్తే. కనుక ఇక్కడ ఏది సరిగా మ్యాచ్ అయిందంటే 58 క్వశ్చన్ 2 ఈ 3 మాత్రం మ్యాచ్, డి మ్యాచ్ కాలేదు. ఓకే ఓకే రైట్. పీపుల్ సెపరేషన్ ఆర్మీ నాగాలాండ్లో లేదు, అది ఇట్ ఈస్ దిన్ మణిపూర్లో ఉందన్నమాట. రైట్. సో ఇది డైరెక్ట్ ప్రశ్న. మనకు ఈ ప్రాంతీయవాదం ఉపప్రాంతీయవాదం అనే చాప్టర్ ఉంది పుస్తకంలో పాలిటీలో, ఇందులో 2-3 ఆర్గనైజేషన్ గురించి నేను ప్రస్తావించడం జరిగింది. పేజ్ నెంబర్ 658లో దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చాను. తరువాత 59. ద సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంక్లూడ్. కేంద్ర ఈ సాయుధ బలగాల్లో ఎవరెవరు ఉంటారు? మనకు పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం కదా, ఇందులో అస్సాం రైఫల్స్ ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఉంది, అలాగే వీ హ్యావ్ దట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, CSF అంటారు. డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్ అనేది లేదు, ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంతర్భాగం కాదు. ITBP ఉంది, అలాగే మనకు CRPF ఉంది, ఇవన్నీ కూడా. అలాగే సశక్త సీమా బలని కూడా ఒక సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఇందులో ఏది భాగం కాదంటే డిఫెన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది కాదు. మన పుస్తకంలో క్లియర్గా ఇచ్చాను కూడా, అన్నీ కూడా ప్రస్తావించాను. పేజ్ నెంబర్ 663లో వీటి గురించి క్లియర్గా ఉంది, గమనించండి. కనుక అభ్యర్థులు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో డి అనేది ఇందులో రాదు కనుక మనం ABC 2 అనేది కరెక్ట్ అవుతుంది, 59(2) అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత 60. యాజ్ పర్ ద ఆర్టికల్ 160 ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేర్ షల్ బి మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రైబల్ వెల్ఫేర్. ఇది చాలా రైట్ ప్రశ్న. కొన్ని రాష్ట్రాల్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి అని రాజ్యాంగంలో ఉంది. గతంలో అంటే బీహార్ విడిపోకముందు బీహారు, వాట్ వి కాల్ జార్ఖండ్, అలాగే ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలా ఉంటుంది. విడిపోయిన తర్వాత బీహార్లో ఎక్కువ ట్రైబల్ పీపుల్ అంతా కూడా జార్ఖండ్కి వచ్చేసారు. సో జార్ఖండ్కు రావడం జరిగింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని ప్రస్తుతం ఉంది. కానీ ఇది డైరెక్ట్ ప్రశ్న అండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1. తర్వాత 62. కాన్స్టిట్యూషన్ 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే మనందరికీ తెలుసు, ఈ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, విద్యాసంస్థ రిజర్వేషన్ ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల రిజర్వేషన్ ఉన్నాయి. అంటే 2 ఆర్టికల్స్ 15 and 16. ఎందుకంటే 15 అనేది జనరల్గా ఉంటుంది విద్యాసంస్థలలో, 16 ఏమో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. అంటే బోత్ ఆర్టికల్ 15 and 16 అనేది దీనికి సంబంధించింది కనుక 61 ఆన్సర్ ఈస్ 1. ఇది కూడా డైరెక్ట్గా ఉన్న ప్రశ్న, ఆన్సర్ చేయొచ్చు, ఇబ్బంది లేకుండా ఆన్సర్ చేయొచ్చు. ఈ రాజ్యాంగ సవరణలో చాలా రిపీట్ అయ్యి 103 అన్నాడు కదా, మళ్ళీ రిపీట్ అయింది. 1-2 చోట్ల రాజ్యాంగ సవరణ రిపీట్, క్వశ్చన్లు చాలా వరకు కంటెంట్ రిపీట్ అయింది. క్వశ్చన్ ఇప్పుడు కానీ క్వశ్చన్లో వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్, ఒక 4-5 క్వశ్చన్లు తిరిగి వచ్చాయి మళ్ళీ. ఆ విధంగా అభ్యర్థి 1-2 క్వశ్చన్లు అదనంగా చేయొచ్చు ఆన్సర్. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ పేపర్ అనమాట. నెక్స్ట్ 62. ఏం లేదు, వివిధ రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాలకు వస్తున్న డిమాండ్,
కొత్త రాష్ట్రాలకు డిమాండ్ ఏ రాష్ట్రాల్లో వస్తున్నాయని అడిగాడు. ఇది డైరెక్ట్ ప్రశ్న. అందరికీ తెలుసు కదా మనకు మురు లేదా మారు అంటారు. అది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. కోసల రాజ్య ఎక్కడుంది? ఒడిషాలో ఉంది. కొడగు ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. బోడోలాండ్ ఎక్కడుంది? అస్సాంలో. డైరెక్ట్ ప్రశ్న ఇది. మీకు మన పుస్తకంలో పేజ్ నెంబర్ 69లో లిస్ట్ ఇచ్చా చూడండి. ఇంత విపులంగా ఎవరు లిస్ట్ ఇవ్వలేదు. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు అన్నాం. దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాలకు జరుగుతున్న ఉద్యమాలు లిస్ట్ ఇచ్చాను కదా. ఈ లిస్టు మీరు ఒక్కసారి చూసుకున్నా కూడా దీని నుంచి ఆన్సర్ రాయొచ్చు. దట్స్ ఆల్. ఈ విధంగా మనము స్పష్టంగా విషయాన్ని విస్తృతంగా కవర్ చేయడం. సో ఆన్సర్ ఈస్ 62. మ్యాచింగ్లో మనకి ఏది 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే. ఎందుకంటే మధ్యప్రదేశ్ అంటే రాజస్థాన్ అంటే A2, అలాగే కొడగు అంటే కర్ణాటక C5, అట్లా D1, బోడోలాండ్ అంటే అస్సాం. ఈజీ, దట్స్ ఆల్. 62. తర్వాత 63. Consider the following statement in relation to the National Human Rights Commission. ఇది డైరెక్ట్ ప్రశ్న. It was established in 1995. రాంగ్. ఫ్యాక్చువల్గా రాంగ్. ఇది అప్పుడు ఎస్టాబ్లిష్ కాలే. తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది స్టాట్యూట్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. కరెక్ట్. ఇది స్టాట్యూటరీ బాడీ కదా, చట్టపరమైన సంస్థ కదా, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ కన్ఫర్డ్ విత్ ది ప్యారిస్ కాన్ఫరెన్స్ 1991. కరెక్ట్. సో కనుక ఏ కరెక్ట్ కాదు, బి అండ్ సి అనేది కరెక్ట్ అవుతుంది. కనుక మనకు 4 అనేది ఆన్సర్ అవుతుంది. పేజ్ నెంబర్ 438లో క్లియర్గా దీనికి సంబంధించిన సమాచారం అనేది ఉంది. అలాగే మనం ఇచ్చిన మోడల్ పేపర్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఏబీసీలు సహా కవర్ అయింది. దట్ ఇది వాట్ వి కాల్ వెరీ ఎక్సెప్షనల్ ఆస్పెక్ట్. మన గ్రూప్ 3లో కూడా మీకు ఇదే చెప్పడం కూడా జరిగింది. రైట్. ఓకే, అలాగా. నెక్స్ట్ 64 క్వశ్చన్. భారత ఎన్నికలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలు గ్రహించమంటుంది. వాటి సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏమన్నాడు? భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి సమ్మతి తర్వాత ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కేటాయించే విధానం లేదు. లోకసభ కేటాయించే అనేది అది జరగదు. అది మనకు డీలిమిటేషన్ కమిషన్ అది ఉంటుంది, దాని ద్వారా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ చెయ్యదు. సో అది రాంగ్. మనకు పుస్తకంలో కూడా క్లియర్గా ఉంది. పార్టీల చిహ్నాలకు ఎస్, ఎలక్షన్ కమిషన్ పార్టీలకు చిహ్నాలు కేటాయిస్తుంది. కానీ ఇచ్చిన దాని ప్రకారము 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. 64 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. లోక్సభలో సీట్ ఎలా కేటాయిస్తారు అంటే దానికి ప్రత్యేకమైన డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. ఆర్టికల్ 82 ప్రకారం అది పుస్తకంలో కూడా ఉంది. డీలిమిటేషన్ కమిషను, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళంతా కూడా సో సర్వే చేసిన తర్వాతనే సీట్లు అలాట్ అవుతుంది. అంతేకాని కేవలం ఎన్నికల సంఘం సీట్లు కేటాయించే అధికారం తనకు లేదు అనేది గమనించాలి. 64. నెక్స్ట్ 65. డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్. జిల్లా న్యాయమూర్తిని నియమించేది గవర్నరు. ఆర్టికల్ 233. డైరెక్ట్. రాష్ట్రపతి నియమించడు కదా. ఇది సింపుల్. ఎందుకంటే రాష్ట్రపతి నియమించడు. గవర్నర్ అండ్ ఆర్టికల్ 226 అనేది రిట్ జారీ అధికారి హైకోర్టుకు ఎలిమినేట్ చేయొచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నియమించే అధికారాలు ఉండవు. వాళ్ళు ఓన్లీ న్యాయాధికారాలు కలిగి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండేది ఓన్లీ ప్రెసిడెంట్, గవర్నర్ వాళ్ళకే ఉంటాయి కదా. అట్లా కామన్ సెన్స్ కింద మీకు ఆర్టికల్ గుర్తు లేకపోయినా కూడా గవర్నరు అని ఆన్సర్ రాయించండి. ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆన్ ద ఎలక్టరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా క్రొనాలజికల్ ఆర్డర్ అంటున్నాడు. ఇది మొత్తం ఎన్నికల సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కమిటీలను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాయి. హిస్టరీలో కానీ, సోషల్ స్ట్రక్చర్లో కానీ, నెక్స్ట్ ఇతర సబ్జెక్టులో కూడా ఇలా క్రొనాలజికల్ ఆర్డర్లో అంటే ఎక్కువ సమాచారం వస్తుంది. అభ్యర్థికి కాంప్రహెన్సివ్గా విషయాలన్నీ గుర్తుంటే కానీ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేడు. అది కొద్ది ఇబ్బంది పెడతారు. టైం అనేది కన్స్ట్రైంట్ అనేది అవుతుంది. బట్ ఒక 3-4 సార్లు బాగా రివిజన్ చేసిన అభ్యర్థికి చేయగలుగుతాడు. సో ఇది అభ్యర్థి చదివి ఉంటే రాయగలుగుతారు. డైరెక్ట్ ప్రశ్న ఇది కూడా 66కు. సో ఆన్సర్ ఈజ్ 1. ఎందుకంటే మనం గమనిస్తే తార్కొండే కమిటీ, తర్వాత
దినేష్ గోస్వామి కమిటీ, తర్వాత ఓహ్రా కమిటీ, ఇంద్రజిత్ గుప్తా ఇవన్నీ కూడా ఎన్నికల సంస్కరణకు సంబంధించిన కమిటీలండి. పుస్తకంలో కూడా ఇచ్చాను మీకు, పేజ్ నెంబర్ 402లో ఉంది. దాన్ని చదివి ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ఇది కాగ్నిటివ్ క్వశ్చన్. ఇది మీ విశ్లేషణాత్మకం కాదు, జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న. సో చదివి ఆన్సర్ చేయడమే, రైట్. తర్వాత 67 కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇది మన గ్రూప్ 3లో కూడా ఇలాంటి ప్రశ్నే వచ్చింది. సో క్లియర్గా మన పుస్తకంలో 394, 395 క్లియర్గా ఒక హాఫ్ పేజీ ఇచ్చానండి. యాజ్ ఇట్ ఈజ్గా మ్యాటర్ ఎలాగో వచ్చేసింది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి 67. ఓకే, ఏముంది? ఫస్ట్ టైం ఇట్ వాస్, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది 77లో వచ్చింది. ప్రోటోటైప్ డెవలప్డ్ ద సెంటర్ ఫర్ మెటీరియల్ ఎలక్ట్రానిక్. ఇది కాదు, ఈసీఎల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. 1982లో మొదటిసారిగా ఈ పైలట్ బేసిస్ పైన దీన్ని కేరళలో ప్రవేశపెట్టారు. 2004 లోక్సభ ఎలక్షన్స్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఈవీఎంను ప్రవేశపెట్టారు. సో ఒక ఏం తీసేయచ్చు మనం, B1 తీసేస్తే 4th అన్నది ఆన్సర్ అవుతుంది. సో మీకు కావాలనుకుంటే ఎంత క్లియర్గా ఇచ్చానో ఈఎంస్ గురించి మీ పుస్తకంలో కూడా చూపించగలరు. 394 చూడండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ 97లో మొట్టమొదటిసారి ప్రతిపాదన వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా? కేరళలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు, రైట్. తర్వాత 2004లో 14 ఎన్నికల్లో మొత్తం 500 నియోజకవర్గాల్లో 543 నియోజకవర్గాల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్, ఈసీఎల్ వారు దీన్ని తయారు చేశారు. దట్స్ ఆల్. ఇంతకంటే సమాచారం ఏం కావాలి చెప్పండి, రైట్. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఈజ్ 4. 67కి ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 68 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ద డిజల్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. స్థానిక సంస్థలను రద్దు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయొచ్చు, చేసే అధికారం ఉంది. అంటే వాడి యొక్క పదవీకాలం ముగిక ముందే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని రద్దు చేయొచ్చు. మున్సిపాలిటీ రద్దు చేసే ముందు మున్సిపాలిటీ వాదన వినడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటున్నాడు. అదేం లేదు, అమల్లో ఉన్న ఏ చట్టానికి సవరణ అయినా 5 సంవత్సరాల పదవీకాలం ముగిసేలో మున్సిపాలిటీ రద్దు చేయదు అంటున్నాడు. నో అమెండ్మెంట్ ఆఫ్ ఎనీ లా విచ్ ఈజ్ ఇన్ ఫోర్స్ కాజ్ డిజల్యూషన్ టు ది మున్సిపాలిటీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది 5 years టర్మ్ అంటున్నాడు. కనుక రద్దు చేసే అధికారం ఉంది మున్సిపాలిటీకి. ఆ రద్దు చేసే అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, రైట్. ఓకే, డన్. సో 68కు ఆన్సరు మనం ఏమవుతుందంటే ఏ మాత్రమే అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, రైట్. అది రెండోది కరెక్ట్ కాదు. తర్వాత 69 ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ లైట్ డౌన్ ఇన్ ద 12th షెడ్యూల్. ఇది డైరెక్ట్ ప్రశ్న. మనకు తెలుసు 12వ షెడ్యూల్లో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారాలన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కరెక్ట్. ఎందుకంటే మురికివాడల మెరుగుపరచడం, రోడ్లు, వంతెనలు, పట్టణ పేదరికం, అలాగే జంతువుల పట్ల క్రూరత్వం, క్రూయల్టీ అగైన్స్ట్ అనిమల్స్, ఇవన్నీ కూడా 12వ షెడ్యూల్లో ఉన్నాయి. అలాగే ప్రశ్న పంచాయతీలు కూడా ఇచ్చాడు. 11వ షెడ్యూల్లో పంచాయతీల యొక్క ఫంక్షన్స్ గురించి అడిగాడు. 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీ యొక్క ఫంక్షన్స్ కూడా అడిగాడు. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అదే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఆల్ ఆర్ కరెక్ట్. 4th ఈజ్ కరెక్ట్. మనకు డైరెక్ట్ ప్రశ్న కనుక ఎక్కడైనా ఉంటుంది. 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్ ఏ పుస్తకంలోనే ఇస్తారు, కానీ అభ్యర్థులు ఈజీగా రాయగలుగుతారు. తర్వాత ఇది కూడా సేమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ కొద్దిగా ట్రికీ ఉంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కరెక్ట్, లైబ్రరీసు, క్యాటిల్ పౌండ్స్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అనిమల్స్, టెక్నికల్ ట్రైనింగ్ కరెక్ట్, అనిమల్ హస్బెండరీ ఇవన్నీ. కానీ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అనేది ఇక్కడ ఇవ్వలేదు, పంచాయతీల్లో ఇవ్వలేదు. అక్కడ మున్సిపాలిటీ ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వలేదు. కనుక మనం సి తీసేయాలి. సో సి తీసేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 70 కంటే 4 అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగైన్స్ట్ అనిమల్స్ అనేది 11th షెడ్యూల్లో పంచాయతీలకు ఇవ్వలేదు. కళేబరాలు నిర్వహించాలి అది ఉంది మళ్ళీ, కానీ కురత్వాన్ని నిషేధించడం అనేది ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే పెట్టడం జరిగింది, రైట్. ఓకే, దట్ ఈజ్ ఆల్. తర్వాత నెక్స్ట్ 71
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బీపీ జీవన్ రెడ్డి కమిటీ సజెస్టెడ్ నన్ ఆఫ్ ద అబౌవ్ ఆప్షన్స్ ఇన్ ఈవీఎంస్. నో, ఈ బీపీ జీవన్ రెడ్డి కమిటీ దీనికి సంబంధించింది కాదండి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఈవీఎం సంబంధించింది కాదు. నో, నాట్. ఈ అప్సా యాక్ట్ అని ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, దానికి సంబంధించి బీపీ జీవన్ రెడ్డి కమిటీని వేయడం జరిగింది. అది కాదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ప్రొనౌన్స్ జడ్జిమెంట్ అండ్ నోటా ఆప్షన్ ఈవీఎంస్. కరెక్ట్. మన ఇది గ్రూప్ 3లో వచ్చింది ఈ ప్రశ్న. ఇందులో 2 ఆప్షన్లు గ్రూప్ 3లో వచ్చాయి. సో గ్రూప్ 3లో వచ్చిన పాలిటీ క్వశ్చన్ 5 క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ వచ్చాయి. ఓకే, ఇది కరెక్ట్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పాస్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ పబ్లిక్. కరెక్ట్, ఈ 2 కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు 71కు. సో బి అండ్ సి మాత్రమే. 394, 395 పేజెస్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడే ఉంది. నేను రాసిన పుస్తకంలో ఈ 2 పేజీల నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. ఇంతకుముందు ఏమని అడిగారు? ఈవీఎంస్ అడిగారు కదా. ఇప్పుడు దాని కింద ఏముంది? నోటా. సుప్రీంకోర్టు ఈ పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కేసులో ఇది పబ్లిక్ లిటిగేషన్ ఈ తీర్పు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి. సో ఇదే పేజ్ నెంబర్ 394, 395 ఈ 2 పేజీల నుంచి మీరు గమనించండి 3 ప్రశ్నలు రావడం జరిగింది. 3 ప్రశ్నలు, 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ 2 పేజెస్. చాలా జరగడం అనేది చాలా సర్ప్రైజ్, చాలా అద్భుతమని నేను మరొకసారి మీకు చెప్పగలను. ఓకే, రైట్. తరువాత నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ హ్యాస్ అనౌన్స్డ్ బై ద కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్స్ అండ్ అదర్ అథారిటీస్. ఎస్, ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అమల్లోకి వస్తుంది. మీ అందరికీ బాగా తెలుసు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు, మంత్రులు ఎవరు కూడా కొత్త కార్యక్రమాలు ప్రారంభించకూడదు, కొత్త పథకాలు అనౌన్స్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటివి చేయకూడదు. నియామకాలు కూడా అయితే టెంపరీ నియామకాలు చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ రన్ కావాలంటే టెంపరీ నియామకాలు చేసుకోవచ్చు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఎలక్షను ఉదాహరణకు 2-3 నెలలు జరుగుతూ ఉంటే అక్కడ ఉద్యోగం లేకపోతే జరగదు కదా. టెంపరీ బేసిస్ పైన ప్రభుత్వం అనేది నియామకాలు చేసుకోవచ్చు తప్ప శాశ్వత నియామకాలు చేయడానికి వీలు లేదు. అంటే క్వశ్చన్ దేనిపైన వచ్చింది? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పైన వచ్చింది. పేజ్ నెంబర్ 392, 393లో ఏం చేయాలో ఏం చేయకూడదో క్లియర్గా ఇవ్వడం జరిగింది కనుక అభ్యర్థులు గమనించగలరు. 72 ఇస్ ద ఆన్సర్ ఈస్ 2. అంటే ఏం రాదు ఇందులో? పర్మిటెడ్ అడ్హాక్ అరేంజ్మెంట్ షల్ బి పర్మిటెడ్ అడ్హాక్ అరేంజ్మెంట్స్ అనేది చూడండి. షల్ బి పర్మిటెడ్ టు మేక్ అడ్హాక్ అపాయింట్ ద గవర్నమెంట్ అండ్ నాన్ పర్మనెంట్ బేసిస్. కరెక్ట్, చేసుకోవచ్చు కనుక 72 అనేది మనకు ఆన్సరు. సో 1 అవుతుంది. ది ఆన్సర్ ఈజ్ 1. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేసుకోవచ్చు. టు మేక్ అపాయింట్మెంట్స్, రైట్. ఓకే, దెన్ నెక్స్ట్. ఇన్ ఆర్డర్ టు డెమోక్రటైజ్ ద ప్లానింగ్ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, అదే జిల్లా ప్రణాళిక కమిటీని హౌ మెనీ మెంబర్స్ షుడ్ బి ఎలక్టెడ్ పంచాయతీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మున్సిపాలిటీస్. మనందరికీ తెలుసు 243 జెడ్డీలో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఉంటుంది. అందులో రిప్రజెంటేటివ్ పంచాయతీలు మున్సిపాలిటీస్కి ఉంటాయి. ఎంత ఉంటుందంటే మొత్తం సభ్యులలో 4/5 వంతు మెంబర్లు ఇక్కడి నుంచి ఎన్నిక కావాలి. ఎంతమంది ఎన్నిక కావాలన్నారంటే ఇది డైరెక్ట్ ప్రశ్న అండి. సో వాట్ వి కాల్ 4/5 మెంబర్స్, 4/5 వంతు. సో డైరెక్ట్ ప్రశ్న. ఆన్సర్ ఈస్ 73. 3 ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ కూడా ఇది, రైట్. తర్వాత నెక్స్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటున్నాడు. 74 రాజ్యాంగ సవరణ గురించి ఏది కరెక్ట్ అంటున్నాడు. డైరెక్ట్ ప్రశ్న. ఒక్క పేజీలో రాయొచ్చు. 3 లక్షల మంది అంతకంటే ఎక్కువ ఉంటే దానికి మున్సిపల్ వార్డు కమిటీలు ఉంటాయి, అంతే కదా. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే అందులో వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తారు. వార్డు కమిటీలు కూర్పు రాష్ట్ర శాసనసభ, వార్డు కమిటీలు ఎలా ఉండాలి అనేది రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఎంతమంది ఎన్నిక కావాలో, ఎలా ఉండాలి, అది కూడా కరెక్టు. మెట్రోపాలిటన్ ప్రాంతం అంటే 10 లక్షల జనాభా ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా చేస్తారు. మున్సిపాలిటీ నియామక పద్ధతి ద్వారా కూడా స్థానాలు భర్తీ చేయవచ్చు. మున్సిపాలిటీలో కోఆప్టెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ది స్టేట్ మున్సిపల్ మీ ఫిల్డ్ బై నామినేషన్, అంటే కోఆప్షన్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు కొంతమంది మెంబర్స్ను.
మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులను కొంతమంది సభ్యులను నామినేట్ చేసుకోవచ్చు. అలాగే జిల్లా పరిషత్తులోను మండల పరిషత్తులో కూడా ఈ మైనారిటీ వర్గాలు అంటే క్రిస్టియన్లు కానీ ముస్లిం కానీ ఆయా పార్టీ బలాలను బట్టి నామినేట్ చేసుకోవచ్చు. కరెక్టే కదా. సో ఇవన్నీ కూడా 74 అన్నీ కరెక్టే కనుక మనకు ఏం చెప్పచ్చు మన ఆన్సర్ అంటే సో మెట్రోపాలిటన్ సో 3 ఆన్సర్ అవుతుంది. 74 ఈజ్ ది ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. ఓకే, అంటే అన్నీ కరెక్టే. ఎస్, ఆన్సర్ ఈజ్ ABCD అన్నీ కూడా కరెక్ట్ అవుతుంది. మీకు దీన్ని కావాలనుకుంటే 500 పేజెస్లో చూపించగలను కూడా ఆన్సర్ క్లియర్గా చూడండి. ఇక్కడ 243 మున్సిపాలిటీ నిర్మాణం, అలాగే 243Sలో వస్తుంది. ఏమని 3 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే వార్డు కమిటీలు వస్తాయి. వార్డు కమిటీలకు సంబంధించిన అంశాలు శాసనశాఖ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇన్ని ఎలా ఇచ్చారు ఆర్డర్లో అలాగే వచ్చాయి చూడండి అక్కడ. అలాగే 10 లక్షలకు మించి జనాభా ఉంటే అక్కడ ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఓకే, రైట్. కనుక మెట్రోపాలిటన్ ప్రాంతం ఏర్పాటు చేయాలంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా అంటే దాని యొక్క మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ గమనించండి, ఇక్కడ పుస్తకంలో ఒకే పేజీలో అన్నీ ఉన్నాయి. మెట్రోపాలిటన్ అనగా 10 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం. అలాగే 243S ప్రకారం ఆ వార్డు కమిటీల నిర్మాణం. ఈ పేజీలో మొత్తం మనకు కావాల్సిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. రైట్, ఓకే. సో 74 తర్వాత 75 ఇది కూడా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ read in the Article 25 Supreme Court of India and its various judgments. సుప్రీంకోర్టు ఇది గ్రూప్ 3లో కూడా వచ్చింది. ఈ ప్రశ్న గ్రూప్ 3లో కూడా వచ్చింది, గమనించండి. సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని చాలా విస్తృతంగా ఉదారంగా విస్తరించింది. కేవలం 3వ భాగంలో ప్రస్తావించిన హక్కులకే పరిమితం కాకుండా మిగతా హక్కులు కూడా వస్తాయని చెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 21లో కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ ప్రణాళిక రక్షణ కాదు, దాదాపు ఒక 25-26 హక్కులను సుప్రీంకోర్టు విస్తరించింది. అలా విస్తరించిన హక్కులు ఇవన్నీ ఉన్నాయి. ఆల్ ఆర్ దేర్, ఆల్ ఆర్ దేర్. 75(4) అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ 75 కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. రైట్ టు డాక్టర్స్ అసిస్టెంట్స్, రైట్ టు గో అబ్రాడ్, రైట్ టు రిప్యుటేషన్, రైట్ టు గుడ్ హెల్త్, ఇవన్నీ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ వేరియస్ జడ్జిమెంట్స్. రైట్, ఓకే. సో మనం ఏముంది ఇప్పుడు అన్నీ ఉన్నాయి కనుక ABCD రైట్ 2 అనేది ఆన్సర్. మీకు దీనికి సంబంధించి కూడా మీకు పేజ్ నెంబర్ 102లో ఒక పేజ్ నిండా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏ విధంగా తన యొక్క ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించిందో మీకు క్లియర్గా కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 102లో మీరు గమనించండి. సో ఎట్లా విస్తరించింది? గౌరవప్రదంగా జీవించే హక్కు, ఉచిత న్యాయ సలహా, లాకప్ మరణాలు, తర్వాత ఆహార హక్కు, నివాస హక్కు, అలాగే విదేశ పర్యటన హక్కు, ఇవన్నీ కూడా రహస్యాలను కాపాడుకునే హక్కు, గౌరవంగా మరణించే హక్కు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తర్వాత విస్తరించి చెప్పడం జరిగింది. రైట్, ఇవి మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 ప్రశ్నలు తప్ప అన్నీ కూడా పుస్తకంలో ప్రత్యక్షంగా ఉన్నాయి, ప్రత్యక్షంగానే ఉన్నాయి. రైట్. సో ఇవి 20 మనము 50 నుంచి స్టార్ట్ చేసి 25 వరకు 75 క్వశ్చన్ల వరకు చెప్పడం జరిగింది. ఇక మిగతా 25 క్వశ్చన్లు లెంగ్త్ ఎక్కువ అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో మీకు రేపు వాటిని ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు అభ్యర్థులు గమనించండి. సో జీబీకే పబ్లికేషన్ ఏ పుస్తకం ప్రచురించినా కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పేపర్ 1లో GSలో మీరు గమనిస్తే ఈ పుస్తకం మొన్న కూడా చెప్పాను మీకు, కేవలం 600 పేజీల పుస్తకం చదివితే మన వచ్చిన ప్రశ్నల్లో చాలా వరకు ఈజీగా మీరు ఈ పుస్తకం చదివి ఆన్సర్ చేయొచ్చు. కరెంట్ డేటా సంబంధించి జీకే క్వశ్చన్లు వచ్చాయి కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, చక్కగా ఇందులో 80% ఇందులో కవర్ అయ్యాయి. మొత్తం జాగ్రఫీ కానీ, సైన్స్ కానీ, హిస్టరీ కానీ, దానికి సంబంధించిన యొక్క అంశాలన్నీ కూడా ఒక ఫౌండేషన్ కోర్సుగా రాసిన పుస్తకం నుంచినే అన్ని ప్రశ్నలు వచ్చాయంటే మీరు గమనించండి. అలా జీకే కానీ, మన సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం కానీ, పాలిటీ, అలాగే
మేము మొన్న ప్రచురణ యొక్క ఇండియన్ ఎకానమీ మోడల్ పేపర్స్ కూడా నిన్న జరిగిన ఈరోజు జరిగిన యొక్క ఇండియన్ ఎకానమీలో అద్భుతంగా కవర్ అయిపోయి ఎక్కువ అంతా కూడా ఈ ఎకనామిక్ సర్వే ఆధారంగా రాసాం. బ్రహ్మాండంగా ఆ పుస్తకం నుంచి కూడా కవరం కావడం జరిగింది. కనుక అభ్యర్థులు మీరు గమనించవచ్చు. ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రచురించాం, చిన్న పుస్తకం, ఇందులో నుంచి బాగా కవర్ అయింది. సో అట్లా ప్రతి పుస్తకము కూడా అభ్యర్థి యొక్క గరిష్ట మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక మీరు బాగా నమ్మచ్చు. జీబీకే పబ్లికేషన్ ఏ పుస్తకం వచ్చినా కూడా అభ్యర్థులు ఉపయోగకరంగా ఉంటుంది. సో రాబోయే పరీక్షలకు ఇప్పటి నుంచి బాగా తయారు కండి. అభ్యర్థులకు అవసరమైన యొక్క సలహాలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. సో మిగతా ప్రశ్నలు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామ్స్కు ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి తప్పనిసరిగా మీరు ఉద్యోగం సాధించేలాగా మీరు విశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్ళండి. మీ యొక్క ప్రయత్నానికి మా యొక్క చేదోడు కూడా ఉంటుంది. మీరు ఉత్సాహంగా ఉంటే మేము డెఫినెట్గా ప్రోత్సహిస్తాం. మీ యొక్క విజయానికి మా తోడ్పాటు అందిస్తాం. సో సీ యూ టుమారో. ఆల్ ది బెస్ట్.